Hi everyone, welcome to Nenu మీ Shravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో ఆవపెట్టిన దద్దోజనం రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. తెలుగింటి సాంప్రదాయ పద్ధతుల్లో ఒకటి ఆవపెట్టడం. అసలు నార్మల్ దద్దోజనంతో కంపేర్ చేస్తే ఈ ఆవపెట్టిన దద్దోజనం టేస్ట్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈసారి ఇలా ఆవపెట్టిన దద్దోజనం చేసి నైవేద్యంగా నివేదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు రైస్ యాడ్ చేసుకోండి. దీన్ని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టుకొని 3 విజిల్లు మీడియం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని మనం ఈ ఆవాలను నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఆవాల్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం వడగట్టుకొని ఈ ఆవాలని ఒక కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత రైస్ని తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, రైస్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. రైస్ సాఫ్ట్గా కుక్ అయిపోతేనే మనకి దద్దోజనం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మ్యాష్ చేసుకున్న రైస్లోకి 1/3 కప్ కాచి చల్లార్చిన పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఇలా రూమ్ టెంపరేచర్కి చల్లార్చుకున్న రైస్లోకి 2.5 కప్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2.5 కప్స్ కర్డ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు అడ్జస్ట్ అవ్వలేదు కన్సిస్టెన్సీ అనిపిస్తే మరికొద్దిగా పాలు యాడ్ చేసుకోండి, కానీ పెరుగు యాడ్ చేయకండి. ఇలా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెరుగు వేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ చెప్పినట్టు ఫాలో అయ్యి స్టెప్స్ ఫాలో అవుతే మీకు ఈవినింగ్ వరకు కూడా ఈ దద్దోజనం ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూడండి, మస్టర్డ్ పేస్ట్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 8 నుండి 10 జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పులని రైస్లో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఓసారి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు దీంట్లో జీడిపప్పు పలుకులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి తాలింపు కోసం తడకా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే కాస్త అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలని నేను ఎండుమిర్చి వేసుకోవట్లేదు. నెక్స్ట్ దీంట్లోకి చిటికెడు ఇంగువ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఆవపెట్టిన దద్దోజనం రెడీ అయిపోయినట్టే. ఈ టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా ఆవపెట్టిన దద్దోజనం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఈసారి మీరు కూడా ఈ దద్దోజనంని నైవేద్యంగా చేసి నివేదించండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.